సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. స్పెసిఫిక్గా చాప్టర్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ ఏ టాపిక్స్ అయితే ఎంసెట్లో రిపీట్ అవుతున్నాయో తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ ఇంకా ఫోకస్డ్గా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్స్ చాప్టర్లో చాలా ఇయర్స్ నుంచి ఈ 3 టైప్స్ క్వశ్చన్సే అడుగుతున్నారు. అంటే ఒక ఫంక్షన్ నుంచి రేంజ్ డొమైన్ కనుక్కోమని, లేకపోతే ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్ కనుక్కోమని, లేదంటే టైప్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఇంటూ 1 ఆన్ టూ సర్జెక్షనా బైజెక్షనా ఏ టైప్ ఫంక్షన్ అని. సో ఫంక్షన్స్ చాప్టర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ మూడింటి మీద ఫోకస్ ఎక్కువ ఉంచండి. ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్కి అయితే నేను ఆల్రెడీ నా వీడియోలో ఒకసారి ట్రిక్ చెప్పా. ఆప్షన్స్లో ఉన్న వాల్యూస్ యూస్ చేసి ఆన్సర్ ఎలా గెస్ చేయొచ్చు. సో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్ నుంచి మ్యాక్సిమం ఏ ఎగ్జామ్ అయినా కానీ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ది 3 ఈక్వేషన్స్ ఇచ్చి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే యూనిక్, ట్రివియల్, నాన్ ట్రివియల్, ఇన్కన్సిస్టెంటా, కన్సిస్టెంటా. సో అలాంటి వాటి మీద చాలా పర్ఫెక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ డిటర్మినెంట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసా. డిటర్మినెంట్స్లో ఏంటంటే ఒక వరకు మీకు ఆల్రెడీ ఐబీలో ప్రాపర్టీస్ తెలుసు, ప్లస్ ఒకసారి రివైజ్ చేస్తే గుర్తుండిపోతాయి. సో ఒకసారి మీరు ఎక్కడి నుంచి అయితే ప్రిపేర్ అయ్యారో ఆ బుక్లోంచి కండిషన్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎప్పుడంటే ఓన్లీ నెంబర్స్ ఉన్నప్పుడే క్వశ్చన్స్లో. అంటే సపోజ్ ఎగ్జామ్లో అన్లక్కీ ఉండి క్వశ్చన్లో అన్ని నెంబర్స్ ఉండి సబ్స్టిట్యూట్ చేయడానికి ఛాన్స్ లేదనుకోండి, అప్పుడు వాడడానికి. కానీ మ్యాక్సిమం కేసెస్లో డిటర్మినెంట్స్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే సబ్స్టిట్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడ్జాయింట్ ఇంకా ట్రాన్స్పోజ్లో ప్రాపర్టీస్. సపోజ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఉందనుకోండి, అక్కడ ఏ ఏంటంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n. సో దేనికి ఈక్వేట్ అవుతుందంటే a ఇంటూ det పవర్ n-2. సో ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ ఏవైతున్నాయో అడ్జాయింట్ని ఇంకా ట్రాన్స్పోజ్ని రిలేట్ చేసేది లేదా డెట్ని రిలేట్ చేసేవి అవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక మ్యాట్రిక్స్కి ర్యాంక్ కనుక్కోవడం కూడా చాలాసార్లు రిపీట్ అయింది. సో ఇలా పవర్స్ ఉండేవి చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి. మ్యాట్రిక్స్ అయినా కాంప్లెక్స్ నెంబర్స్ అయినా పవర్స్ టర్మ్స్లో ఒమేగా పవర్ అన్నా ఐ పవర్ అన్నా. సో ఇలా పవర్స్ని రిలేట్ చేస్తూ సమ్స్ ఉన్నాయి, ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గ్రేటెస్ట్ డివైజర్ టైప్. ఆల్రెడీ ఇది మీరు ఐపీకి చదివే ఉంటారు కాబట్టి ఐడియా ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే ఇలా ఎన్ కానీ ఎక్స్ కానీ ఉన్నప్పుడు ఏదో వాల్యూ పెడితే సబ్స్టిట్యూషన్తోనే అయిపోద్ది. ఈజీ ప్లస్ చాలాసార్లు ఒక క్వశ్చన్ వస్తుంది ఇందులోంచి. సో ట్రిగ్నోమెట్రీ నుంచి ప్రతిసారి 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులో ఒకటి జనరల్ సొల్యూషన్ మీద కూడా ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి జనరల్ సొల్యూషన్ ఏంటి, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఇలానే ఈక్వేషన్ ఇచ్చి దానికి 0 to π మధ్యలో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి. సో అలా కూడా మాడిఫై చేయొచ్చు సేమ్ క్వశ్చన్, జనరల్ సొల్యూషన్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఇలా సైన్ టర్మ్స్లోంచి వాల్యూ ఏమొస్తుందని అడగడం, లేకపోతే సైన్ ప్లస్లో కాస్ కూడా ఉండొచ్చు. జనరల్గా అయితే ఆన్సర్ ఏమొస్తుంది అలా మల్టిప్లై చేసినప్పుడు, అది క్వశ్చన్. సో ఇక్కడ జనరల్గా చేసేది ఏంటంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై కాస్, ఎందుకంటే అప్పుడు సైన్ 2θ ఫామ్లోకి వస్తుంది, అది అప్పుడు ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇవన్నీ మీరు ఫస్ట్ ఇయర్ ఐపీలో చేసినవే. సో ఒకసారి ప్రీవియస్ ఫస్ట్ ఇయర్ ఐపీ మెటీరియల్ తీసుకొని ఒకసారి రఫ్గా ఫాస్ట్గా పేపర్స్ తిప్పి ప్రొసీజర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రిగ్నోమెట్రీలోంచి ఏ షిఫ్ట్ చూసినా ఏ ఇయర్ చూసినా మాత్రం మినిమం తప్పకుండా ఒక్క క్వశ్చన్ అయితే పక్కా సాల్వ్ అవుద్ది సబ్స్టిట్యూషన్తో. సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది, ఇది స్పెసిఫిక్గా రిపీట్ అవుతుందని చెప్పలేము, కానీ ఏబీసీ ఎస్యూమ్ చేయొచ్చు. 0 π/6 π/6 లేదా π/6 0 π/6, ఎందుకంటే a + b + c π/3 అన్నారుగా. సో అలా చేసినప్పుడు ఈజీగా సాల్వ్ అయిపోద్ది. ఒకటి ఏంటంటే ఇలా ప్రతిసారి రిపీట్ అయ్యే మోడల్స్ని బట్టి ప్రిపేర్ అవ్వడం బాగానే ఉంది, చాలా ఎఫెక్టివ్ ఒక రకంగా. కానీ ఎంతైనా మీ ఎక్స్పీరియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. కొంతమంది ఏమో ఫస్ట్ ఇయర్ నుంచి చాలా సీరియస్గా చదువుతుండొచ్చు, కొంతమంది సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసి ఉండొచ్చు, కొంతమంది స్పెసిఫిక్ ఈ టైంలో స్టార్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి పర్సన్ టు పర్సన్ ఎక్స్పీరియన్స్ వేరీ అవుద్ది. ఆ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు వాళ్ళ థింకింగ్ ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ని స్కిప్ చేయించేది ఏంటంటే ట్రిక్స్. ఎందుకంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ ట్రిక్స్ కాన్స్టెంట్గా ఉంటాయి. కాన్స్టెంట్ ప్రొసీజర్స్నే వాడతాం. సపోజ్ కోనిక్ సెక్షన్స్ ఉందనుకోండి, అందులో డిఫరెంట్ క్వశ్చన్స్కి ఎప్పుడు ఏది అప్లై అవుద్ది, ఎప్పుడు ఏ కాన్సెప్ట్ వాడచ్చు, పారామీటర్ వాడచ్చా, ఇదంతా ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది, లేదా వాళ్ళు ఎంతసేపు దాని మీద టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేశారన్న దాన్ని బట్టి వస్తుంది. కానీ సపోజ్ ట్రిక్ ఉందనుకోండి, అది కాన్స్టెంట్. కోనిక్ సెక్షన్స్లో ఓన్లీ కోఆర్డినేట్ ప్లేన్ మీద డ్రా చేయడం, దాన్ని బట్టి ప్రెడిక్ట్ చేయడం. సపోజ్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఉంది, ట్రిగ్నోమెట్రీలో సబ్స్టిట్యూట్ చేయడం, ఎన్ వాల్యూస్ని అస్యూమ్ చేయడం లేదా టీటాని అస్యూమ్ చేయడం, ఇది ఎవరికైనా సేమే కదా. కానీ ప్రొసీజర్ అలా కాదు, లాజిక్స్ డిఫర్ అయితే ఐక్యూ డిఫర్ అవుద్ది. సో నేను అనుకునేది, నా సజెషన్ ఏంటంటే ఈ ప్రొసీజర్స్తో పాటు ఇంపార్టెంట్ చాప్టర్స్, అంటే ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ చాప్టర్స్కి ప్రొసీజర్స్తో పాటు అలా కాన్స్టెంట్గా ఉండే ట్రిక్స్లో కూడా పర్ఫెక్ట్ అవ్వండి. నా వీడియోస్ని చూస్తారో, లేకపోతే ఇంటర్నెట్ నుంచి ఫైండ్ చేస్తారో, లేకపోతే మీరే బేసిక్ టర్మ్స్ నుంచి ఆలోచిస్తూ మీకు మీరు కొన్ని క్రియేట్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ నా రికమెండేషన్ రెండూ చేయమని. అప్పుడు క్వశ్చన్ మిస్ అవ్వడానికి స్కోప్ తగ్గుద్ది, ప్లస్ టైం కూడా సేవ్ అవుద్ది.
ఆల్రెడీ అయితే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి రేడియస్ని లింక్ చేసే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సర్కమ్ రేడియస్ని, యాంగిల్స్ని, లేదా ఇన్ రేడియస్ని, సైడ్స్ని, సో ఆ కండిషన్స్ ఇంకా ప్రాపర్టీస్ అన్ని గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ అదే క్వశ్చన్ అంటే మ్యాచింగ్ లాగా వచ్చింది ఒక దగ్గర. సో డైరెక్ట్ అదే రావచ్చు, లేదా దాని బేస్డ్ అప్లికేషన్ రావచ్చు. అండ్ సైన్ రూల్ ఇంకా క్వశ్చన్ రూల్ నా వీడియోస్లో ఒకసారి సబ్స్టిట్యూషన్తో కూడా సాల్వ్ చేస్తా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ క్వశ్చన్ని. సో అప్పుడు చెప్పినట్టు ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని అస్యూమ్ చేయడం, లేకపోతే అంటే వేరే ఆప్షన్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. ఫర్దర్గా ఎలిమినేట్ చేయడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేయొచ్చు. వెక్టర్స్ నుంచి ఒకటే మోడల్ 3 times రిపీట్ అయింది. అదేంటంటే క్వశ్చన్లో ఒక లైన్ ఇస్తారు, ఒక పాయింట్ ఇస్తారు. సో క్వశ్చన్ ఏంటంటే ఒక లైన్ పాస్ అవుతుంది అనుకోవాలి వాళ్ళు ఇచ్చిన పాయింట్ నుంచి, ప్లస్ ఫస్ట్ ఏదైతే లైన్ ఇచ్చారో దానికి ప్యారలల్గా. అప్పుడు ఈ లైన్ మీద స్పెసిఫిక్ డిస్టెన్స్లో అంటే ఈ పాయింట్ నుంచి స్పెసిఫిక్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ ఏంటో ఆప్షన్స్లో ఉంటుంది, అదేంటో మనం కనుక్కోవాలి. సో దీనిలాగానే క్వశ్చన్స్ అన్నీ దేని మీద బేస్ అయి ఉన్నాయంటే 2 lines ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కనుక్కోవడం కానీ, లేకపోతే ఒక లైన్ ఒక ప్లెయిన్, లేకపోతే 2 planes ఇంటర్సెక్ట్ అయ్యే లైన్ కనుక్కోవడం. సో బేసిక్ బాయిల్ డౌన్ అయ్యే కాన్సెప్ట్స్ అయితే ఇవి. చాలా ఇయర్స్ నుంచి ఈ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో ఈ కాన్సెప్ట్ బేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఎక్కువ సాల్వ్ చేయండి. అండ్ అలాగే యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ లైన్, లేకపోతే లైన్ అండ్ ప్లేన్, ప్లేన్ అండ్ లైన్. సో 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటి రెండింటి మధ్యలో యాంగిల్ కనుక్కోవడం కూడా. సో ఇవన్నీ ప్లేన్స్ అండ్ లైన్స్కి రిలేటెడ్ టైప్. అండ్ నెక్స్ట్ టైప్ ఏమో ట్రిపుల్ ప్రోడక్ట్ రిలేటెడ్. సో ఇందులో మూడు ఈక్వేషన్స్ ఇచ్చి కోప్లానర్ కదా చెక్ చేయమని అడగడం, లేకపోతే ఒక పారామీటర్ కే లాగా ఇచ్చి కోప్లానర్ అయినప్పుడు కే వాల్యూ ఏంటి అని అడగడం. ప్లస్ ట్రిపుల్ ప్రోడక్ట్ మీద ప్రాపర్టీస్ ఇంకా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఎక్కువ. అండ్ బాక్స్ కూడా ఒక రకంగా వాటి బేస్డే, కానీ వాల్యూమ్ లాగా అడుగుతారు బాక్స్ అడిగినప్పుడు, వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపర్ లాగా. ఇప్పుడు నేను చెప్పే అన్ని ఇంపార్టెంట్ వాటికి యూట్యూబ్లో ఏదో ఒక వీడియో కోసం లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చా. మీకు ఒకవేళ ఈ ప్రొసీజర్స్ వచ్చినా కానీ ఒకసారి చెక్ చేయడం మంచిదే, ఎందుకంటే మీకు వచ్చిన ప్రొసీజర్ కంటే బెటర్ అయి ఉండొచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. సో కాంప్లెక్స్ నెంబర్స్లో అయితే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ఇంకా ఐ పవర్ అండ్ ప్రాపర్టీస్ చాలాసార్లు రిపీట్ అవుతుంది. సో లోకస్ క్వశ్చన్ అయితే పక్కా ఒకసారి వస్తుంది. ఒకసారి లోకస్కి ఇంకా ఐ పవర్ అండ్ ప్రాపర్టీస్ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఒకసారి చూడండి. ఆ వీడియోస్ అయితే మ్యాక్సిమం ట్రిక్స్ కవర్ చేస్తాయి. అండ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఒక రకంగా సబ్స్టిట్యూట్ చేయడానికి కూడా హెల్ప్ అవుద్ది. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఇన్వాల్వ్ అయిన ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో సిస్టీటాలో కూడా సిస్టీటా హోల్ పవర్ ఎన్ ఉన్నప్పుడు ఎన్టీటా అయ్యే ప్రాపర్టీ కూడా చాలాసార్లు యూస్ అవుద్ది. అలానే ఆర్గ్యుమెంట్ మీద ఉన్న ప్రాపర్టీస్ కూడా ఎక్కువ యూస్ అవుతాయి. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ మినిమం వస్తుంది. ఎలా అంటే ఒక రిఫ్లెక్టెడ్ వర్షన్ ఆఫ్ పాయింట్ ఇచ్చి దానికి ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఏంటి, లేకపోతే ఒక పాయింట్ని సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తారు, అంటే ఫస్ట్ రిఫ్లెక్ట్ చేసి తర్వాత ఆరిజిన్ని వేరే పాయింట్ దగ్గర షిఫ్ట్ చేస్తారు, అప్పుడు ఆ పాయింట్ ఏంటి అని క్వశ్చన్లు అడుగుతారు. సో దీంతోపాటు రొటేట్ చేసినప్పుడు కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, మెయిన్ పాయింట్ ఏంటి కనుక్కోవడానికి. సో ఈ 2 ప్రొసీజర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో కోనిక్స్ అన్నిట్లో ఎక్కువ రిపీట్ అయింది, ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి ఎంసెట్ కంటే ఈ టాంజెంట్స్ ఇంకా నార్మల్స్ ఇన్వాల్వ్ అయి ఉండేది. సో మొత్తం ఇంకా టాంజెంట్స్ అండ్ నార్మల్స్ క్వశ్చన్లో అయితే ప్రో అయ్యేలా చూడండి. ఒక లైన్ టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఒక లైన్ నార్మల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, లేకపోతే S1 = 0 చేసి టాంజెంట్ కనుక్కోవడం. అండ్ 2 టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఆ 2 టాంజెంట్స్ మధ్యలో ఉండే యాంగిల్ ఏంటి. సో మొత్తం ఇలా టాంజెంట్స్కి రిలేట్ అయ్యే కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ప్లస్ సర్కిల్స్లో స్పెసిఫిక్గా అంటే ఆర్తోగోనల్ సర్కిల్కి అన్ని కండిషన్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ సర్కిల్స్లో చాలాసార్లు వచ్చింది ఇలా 2 సర్కిల్స్ ఇచ్చి ఎన్ని టాంజెంట్స్ పాసిబుల్ అవుతాయి అంటే అప్పుడు డిస్టెన్స్ యూస్ చేస్తాం కదా 2 సెంటర్స్కి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ కామన్ కార్డ్ మీద కూడా చాలాసార్లు రిపీట్ అవుతూ వస్తుంది. సో కామన్ కార్డ్ రిలేటెడ్ అన్ని కండిషన్స్ ఇంకా ఫార్ములాస్ ప్లస్ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఎలా కనుక్కుంటాం అన్ని ప్రొసీజర్స్ కూడా అవేర్ అవ్వండి. సో బైనామియల్ థీరం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్లో మ్యాక్సిమం టైమ్స్ ఏమొచ్చిందంటే కోఎఫిషియంట్ ఆఫ్ ద గివెన్ టర్మ్, అంటే చెప్పిన టర్మ్ కోఎఫిషియంట్ కనుక్కోమని, లేకపోతే కోఎఫిషియంటే ఇచ్చి ఏదో ఒక పారామీటర్ వాల్యూ కనుక్కోమని. సో రెండింటికి సిమిలర్ ప్రొసీజరే, NCR a⁴ b⁴n-r. దీన్ని యూజ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. లేకపోతే నెక్స్ట్ సో nth టర్మ్ కనుక్కోవడానికి ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో, లేకపోతే సపోజ్ 2 రేషియోస్ ఇస్తారు, 3rd, 4th అని, ఆ రేషియో ఇచ్చి ఎక్స్పాన్షన్లో ఏదో ఒక పారామీటర్ ఇస్తారు, అప్పుడు ఆ పారామీటర్ కనుక్కోవడం. సో సిమిలర్ ఫస్ట్ దానిలానే. సో బైనామియల్లో ఈ 2 రిపిటేటివ్ టైప్స్. స్ట్రైట్ లైన్స్ ఇంకా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో అయితే అంత రిపీట్ అవుతున్నట్టు ఏం కనపడలేదు, మ్యాక్సిమం అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఉన్న వాటిలో రిపిటేషన్ అంటే ఈ నార్మల్ ఇంకా ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉంటుంది చూసారా, అవి కొంచెం రిపీట్ అయ్యాయి. సో స్ట్రైట్ లైన్స్ ఇంకా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మ్యాక్సిమం ఫార్ములామాటిక్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మీరు ఐపీకి చదివే ఉంటారు. సో
ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేయడం అంత కష్టమేం కాదు. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ లేకపోతే యాంగిల్ బిట్వీన్ లైన్స్ అన్ని ఫార్ములాస్ రీకలెక్ట్ చేసుకోండి ఒకసారి. ప్లస్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఈ బైసెక్టర్ టైప్ కొంచెం రిపీట్ అయింది. అంటే 2 లైన్స్ ఇచ్చి బైసెక్టర్ ఈక్వేషన్ అడగడం, లేకపోతే ఆ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ అని. సో ఇలాంటివి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు టాంజెంట్ ఈక్వేషన్, 2 టాంజెంట్స్ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లాగా ఇస్తారు ఆప్షన్స్లో. అంటే సర్కిల్కి 2 టాంజెంట్స్ వస్తున్నాయి అనుకోండి, అవి ఒకవేళ క్వశ్చన్లో అడుగుతున్నట్టయితే అవి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో రిప్రజెంట్ చేస్తూ ఇస్తారు ఆప్షన్స్లో. సర్కిల్గానే కాదు, అంటే ఏ కోనిక్ అయినా. సో అప్పుడు కూడా యూజ్ అవుద్ది ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో ఇందాక సర్కిల్స్ దగ్గర చెప్పినట్టు కోనిక్స్లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అయితే ఇంపార్టెంట్, అవి మళ్ళీ ఎక్కడ మిస్ చేయకండి. ప్లస్ ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ దేని లోకస్ అని అడుగుతారు, అంటే హైపర్బోలానా, పారాబోలానా, ఎలిప్సా అని. లేకపోతే అదే ఈక్వేషన్కి ఎసెంట్రిసిటీ అని, లేకపోతే వర్టెక్స్ అని, ఫోకస్ అని అవి కూడా అడగచ్చు. సో ఈ 2 టైప్స్కి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ట్రిక్ ఉంది, షార్ట్ టైంలో అయిపోద్ది. సో అది తప్పకుండా ఒకసారి చూడండి. పారాబోలాకి అయితే పారామెట్రిక్ ఫామ్ చాలా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఫోకల్ కార్డ్ అవ్వాలనుకోండి, దాని కండిషన్ T1, T2, 0 అవ్వాలి కదా. సో ఇలాంటివి. అండ్ ఎసెంట్రిసిటీ బేస్డ్ అంటే ఫస్ట్ కండిషన్ ఇచ్చి దాంతో ఎసెంట్రిసిటీ కనుక్కోమని అడగచ్చు. అంటే సపోజ్ ఎలిప్స్ ఉందనుకోండి, ఆ ఎలిప్స్ని ఒక రెక్టాంగిల్లో ఇన్స్క్రైబ్ చేసినప్పుడు, అంటే ఆ రెక్టాంగిల్ డైమెన్షన్స్ అన్నీ ఇస్తారు, అప్పుడు ఎసెంట్రిసిటీ ఏంటి అని అడగచ్చు. సో ఈ కండిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అలానే వాటి బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పిఎన్సీలో స్పెసిఫిక్గా కేసెస్ మిస్ అవ్వకుండా చూడడం ఎక్కువ రావాలి. సపోజ్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్స్ గ్రేటర్ దాన్ అ స్పెసిఫైడ్ నెంబర్ అన్నారనుకోండి, ఫస్ట్ ఒక నెంబర్ ఫిక్స్ చేసి మిగతా అన్ని, తర్వాత నెక్స్ట్ ఈ 2 ఫిక్స్ చేసి నెక్స్ట్ మిగతా అన్ని కాంబినేషన్స్, తర్వాత 3 నెంబర్స్ ఫిక్స్ చేసి మిగతా కాంబినేషన్స్. సో ఇలా మొత్తం కేసెస్ మీద నెంబర్స్కి అయితే ఇలా, లేకపోతే నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ దట్ కుడ్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ అ గివెన్ వర్డ్ అన్నా కానీ డిఫరెంట్ లెటర్స్ ఏమేమి ఉన్నాయో చూసి అవి ఎన్ని ఉన్నాయో దాని రెస్పెక్ట్లో క్యాలిక్యులేట్ చేయాలి. అందులో ఎక్కువ వచ్చేదంటే సర్క్యులర్ పర్మిటేషన్స్ కొంచెం ఎక్కువ రిపీట్ అవుద్ది. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన డిఫరెంట్ వర్డ్స్ లేకపోతే నెంబర్స్ ఫార్మేషన్ అది ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. క్వాడ్రాటిక్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ అంటేనే రూట్స్ ఎక్కువ. సో రూట్స్ క్యాలిక్యులేట్ ఎక్కువ నేర్చుకోండి. దానికి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లస్ వాల్యూస్కి ఆప్షన్స్లో రేంజ్ ఇస్తారు. మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా ఆ రేంజ్లోంచి ప్రతి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అవుతాయి. ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ ట్రిక్స్ చాలా పనికి వస్తాయి. ప్లస్ దానికి అది కాకుండా సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అయితే మీకు బేసిక్గా తెలుసు, కానీ క్యూబిక్కి x⁻3కి x⁻nకి ఎలానో జనరల్ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. డిఆర్స్ అండ్ డీసీస్లోంచి రిపీట్ అయిందంటే యాంగిల్ అడగడం, అండ్ ఇలా 2 కండిషన్స్ ఇచ్చి 2 రిలేషన్స్ ఇచ్చి వాటి రెండింటి మధ్యలో యాంగిల్ అడగడం. సో దీంతోపాటు ఫార్ములాస్ కూడా చూసుకుంటే మంచిది. అండ్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్ గురించి చూస్తే ఇండెఫినైట్కి అంత స్పెసిఫిక్ ఏం అనిపించలేదు, కానీ ఆప్షన్స్ డిఫరెన్షియేషన్ అయితే ప్రతిసారి పనిచేస్తుంది. ఆప్షన్స్ డిఫరెన్షియేట్ చేస్తే కొన్నిటికి టైం పట్టవచ్చు, కొన్నిటికి తొందరగా అవ్వచ్చు, కానీ ఫస్ట్ 5-6 సెకండ్స్లో లాజిక్ బిల్డ్ అవ్వకపోతే, అంటే ఏ సపరేట్ చేయాలి, ఏ కండిషన్ అప్లై చేయాలి, ఏ ప్రాపర్టీలోకి వస్తుందో చేయలేకపోతే, నా దృష్టిలో అయితే ఆప్షన్స్ డిఫరెన్షియేషన్ చాలా బెటర్. ఎందుకంటే ప్రొసీజర్ కాన్స్టెంట్ ఏ క్వశ్చన్కైనా. అండ్ డెఫినెట్గా అయితే మెయిన్ ప్రాపర్టీస్ అన్నీ ఒకసారి మెయిన్ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు నేను రిపిటేషన్ నోటీస్ చేసింది ఇలా మోడ్ ఉన్న సమ్స్. సో ప్రాబిలిటీ నుంచి కండిషనల్ ప్రాబిలిటీ ఇంకా ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే వస్తాయి. సో కండిషనల్ ప్రాబిలిటీలో బేస్ థియరం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ మీరు ఒకవేళ నా ట్రిక్ చూడకపోయింటే అది చూడండి. అదేంటంటే జస్ట్ బేసిక్ ప్రాబిలిటీ ఫార్ములా యూస్ చేసి ఒక్క కేసుకి ప్రాబిలిటీ కనుక్కుంటాం, దాన్ని బట్టి ప్రెడిక్ట్ చేస్తాం. సో మీరు ఒకసారి అది చూడండి. దానికి ఏ ప్రాబిలిటీ అని సంబంధం లేదు, క్వశ్చన్ ఎలా ఉన్నా అప్లై చేయొచ్చు. సో ఆ ట్రిక్ బేస్ చేసుకొని కూడా మినిమం ఒక క్వశ్చన్ సాల్వ్ అవుతుంది ప్రాబిలిటీ నుంచి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇంకా రిపీటింగ్ మోడల్స్. ఆ చాప్టర్ చదివేటప్పుడు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ప్లస్ చాప్టర్ మొత్తం మీద గ్రిప్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.